సహవాసమా ప్రభు పేరిట స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు పాస్టర్ పసుపులేటి పేతురు. రూపాంతర ప్రార్థనా మందిర ఆవరణములో అనుదిన ప్రార్థనా గోపురము కలదు. శక్తి చేతనైనను కాక బలము చేతనైనను కాక నా ఆత్మచేతని ఇది జరుగునని సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చెను. ప్రభు ఇచ్చిన దర్శనాన్ని బట్టి అనుదిన ప్రార్థనా గోపురం ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతోమంది ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు. తప్పకుండా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయండి. ప్రభు అయిన యేసుక్రీస్తు మీ సమస్యలకు పరిష్కారం తప్పకుండా జరిగిస్తారు. మీ కొరకు అనునిత్యము ప్రార్థన చేయడానికి ప్రభు సహాయం చేసి ఉన్నారు. క్రీస్తునందు ప్రియులారా, ఒక మాట మనం చదువుకుందాం. 125వ కీర్తన మొదటి చరణంలో, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే నుందురు. దేవుని యందు నమ్మిక ఉంచువారు నిత్యము కదలక సీయోను కొండవలే ఉంటారని వాక్యము సెలవిస్తుంది. మన జీవితంలో మనకు ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, అనేకమైన ఇబ్బందులు కదులుతూ ఉంటాయి. అయినను మనం నమ్మకం మన దేవుని యందు మనం ఉంచినప్పుడు మన సమస్య, ప్రతికూలమైన సమస్య కూడా అనుకూలంగా మార్చబడుతుంది. 40 రోజులు పగళ్ళు, 40 రోజులు ప్రతిరోజు ఇశ్రాయేలుల సైన్య సమూహాన్ని తిరస్కరిస్తూ ఫిలిష్తీయుడైన గోలియాతు వారి దేవతల పేరిట శపిస్తూ వస్తున్న వేళల్లో యెహోవా యందు నమ్మిక ఉంచిన దావీదు ఒక్క ఒడిసెలలోని ఒక్క రాయితో గోలియాతును గెలవగలిగాడు. పరిశుద్ధాత్మ తండ్రి ఆ రాయిని తీసుకెళ్ళి ఆ శత్రు నుదుటిన కొట్టేటట్లుగా ఆయన చేశాడు. క్రీస్తునందు ప్రియులారా, నీ ఎదురుగా సమస్య అది ఎంత అధికమైనా, ఎంత బరువైనా, ఎంత భారమైనా తండ్రి అయిన దేవుడు నీ జీవితంలో తీరుస్తాడు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని ఆయనే ప్రభువే మనకు తెలియజేశారు కదా. మనకు ఆయన తప్పకుండా ఇస్తాడు. మనం ఆయన బిడ్డలుగా మారితే, ఆయన మనకు తండ్రిగా మనం భావించి ఆయన మనం రిసీవ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో కార్యాన్ని పొందుకుంటావు. అటువంటి కృప ప్రభు నీకు దయచేయును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు నాయన. ఆన్లైన్ ద్వారా, ఆఫ్లైన్ ద్వారా ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ దీవించండి. ఇప్పుడు నాయన ఏ అనారోగ్యంతో ఏ బిడ్డ ఉన్నదో ఈ ప్రార్థనలో ఏకీభవించారో ఇప్పుడే యేసు క్రీస్తు నామములో విడుదల కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను. వారి అనారోగ్యము వారిని విడిచిపెట్టి పోవును గాక. వారి ప్రతి సమస్య యేసు నామములో తీర్చబడును గాక అని ప్రార్థిస్తున్నాను. కనికరించండి. వారి సమస్య ఎంత పెద్ద సమస్యగా మోహరించిన నీ యందు ఉంచిన విశ్వాసం ఎదుట దేవాది తునాతునకలై తొలగిపోవటానికి కృప చూపండి. అద్భుతాలు జరిగించుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.